హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. వారం రోజుల్లోనే మళ్ళీ శివనాథరావు మామూలు మనిషి అయ్యాడు. ఇన్ని రోజులు చదువుపోయిందే అని అతనికి చింత పట్టుకుంది. రోజురోజుకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పాసవుతానా అన్న అనుమానం కలగసాగింది. ఎంత చదివినా తరగని కోర్సు. 2వ సంవత్సరం అంత క్లిష్టమైనదైనా తను ఎందుకు తప్పలేదా అని అతను చాలా రోజులు ఆశ్చర్యపడేవాడు. అప్పటికి సరోజిని తన జీవితాన్ని ఇంకా ఆక్రమించలేదు. ఈ వియోగం, క్లిష్ట పరిస్థితి అంతకన్నా లేవు. పరీక్ష చదువులో అతనెప్పుడూ లోపం చేయలేదు. పాసయ్యాడు. కానీ చదివినంత మాత్రాన పాసవ్వాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు ప్రయత్నించాలి, సాధించాలి. అతను రాత్రింపవళ్ళు ఏకదీక్షగా చదవసాగాడు. మొదట పుస్తకం తీసుకోగానే గజిబిజిగా ఉండేది. ఏవో విషయాలు జ్ఞప్తికి వచ్చి మనసును వికలం చేస్తుండేవి. ఏం చదువుతున్నాడో సరిగా బోధపడేది కాదు. అలా ఆ అవస్థ ఒక అరగంట అనుభవించేవాడు. తరువాత ఏకాగ్రత కుదిరేది. పుస్తకంలో లీనమైపోయేవాడు. గంటలు గడిచిపోయేవి. రోజుకు 3 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాడు కాదు. కష్టపడి పనిచేస్తే కలిగే ఆత్మవిశ్వాసం, ఓ ఊరట అతనికి కలుగుతూ ఉండేది. ఆత్మ ఓ దివ్వెలా వెలుగుతున్నట్లుగా అనుభూతి. ఒకరోజు అతనికి కృష్ణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అతను బెజవాడ నుంచి రాయలా, మైసూరు నుంచి రాశాడు. ప్రియమైన శివ, ఏమిటి? నేను సాధారణంగా ఎవరికీ ఉత్తరాలు రాయను. సాధారణంగా ఏమిటి, అసలు రాయను. ఈ 4 ఏళ్లలో నీకు ఒక్క ఉత్తరం కూడా రాసినట్లు గుర్తులేదు. ఇప్పుడు వ్రాయుచున్నాను. అవసరం వచ్చిందని కాదు, అవకాశం కలిగింది. ఆ రాత్రి నా గత జీవితానుభవాలు నువ్వు వినకోరావు. నేను దాపరికం లేకుండా కొన్ని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. ఈ నా చిన్న వయసులోనే నేను అనుభవాలను అన్వేషించగలను. అలా అన్వేషించే వాళ్ళంటే నాకు అసహ్యం. నేను వాటి తాలూకు సౌందర్యాన్ని, మృదుత్వాన్ని మాత్రమే బయటకు ఈడ్చి మిగతాదంతా దాచి ఓ సౌందర్యోపాసకుణ్ణి అని చెప్పుకొని తిరగవచ్చు. అలా నేను చెయ్యను. జీవితంలోని నిరాశలను గురించి అందంగా చెప్పుకొని ఇతరుల సానుభూతి, ఆకర్షణ పొందాలని నాకు అనిపించదు. జీవితంలో నేను అన్వేషించే సత్యం ఒకటే, ఆత్మ ఉద్దీపన. నేను నా ఆత్మకు అన్యాయం చేయదలుచుకోలేదు. ఆత్మ ఓ జ్యోతి లాంటిది. ఆత్మజ్యోతిలో నేను తగలబడిపోతానా? సంసిద్ధుణ్ణి. అలా కాక ఇద్దరం ఒకరితో ఒకరు పెనవేసుకుని నలిగి కరిగిపోతామా? మరీ మంచిది. మొత్తానికి ఓ అంతులేని జీవితం కాదు నాది. ఆ అంతు ఎంతో దూరం లేదని కూడా ఇప్పుడు బోధపడింది. మన స్నేహ బృందంలో ఓ విశిష్టత ఉంది. ప్రతివాడికి ఓ ప్రత్యేక ప్రభావం, పదునైన వాతావరణమూ ఉంది. అందరూ లోతు కలిగిన వాళ్లే. అందుచేత రోజురోజుకు మనలో చాలా మార్పు వస్తోంది. విశాలమైన పరిధి ఏర్పడుతోంది. భౌతికంగా ఒకరికొకరు దూరంగా పోతూ మానసికంగా చేరువగా వస్తున్నాం. సాఫీగా పోయే జీవితం ఒకటిది కాదు. నీ విషయం చూడు. కళాకారుడివి. గొప్ప కళాహృదయం నీది. కానీ డాక్టరువి. బహుశా ప్రేమికుడివి. నీ మనస్సు అతి సున్నితం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన నిన్ను ప్రపంచం నీ దారిన నిన్ను బ్రతకనివ్వదు. చంద్రం, వాడు ఓ అయోమయ మనిషి. బ్రహ్మాండమైన క్రికెట్ ప్లేయర్. మరో దేశంలో పుట్టి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందేవాడు. వాడు ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. దేన్నీ లెక్క చెయ్యడు. తను కావాలనుకున్నది సాధించి తీరతాడు. సమర్థుడు. ఈ మధ్య అనుకోకుండా వాడిని కలిశాను. వాడి చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. వాడో ప్రణయ కలాపంలో పడ్డాడీ మధ్య. నీకు కొంచెం తెలిసే ఉంటుంది. వాడి ముఖతనే విందువుగాని. మరి మోహన్ గురించి? వాడు పుట్టింది పల్లెటూరిలో. చాలా వరకు పెరిగింది పల్లెటూరిలో. మనకు పల్లె జీవితం, ఆ రాజకీయపు వాతావరణం చాలా ఉంది. కొన్ని విషయాలలో వాడెంత పిరికివాడో, కొన్ని విషయాలలో అంతటి ధైర్యశాలి. కుటుంబంలోని కష్టసుఖాలు, మంచి చెడు, పొరపొచ్చాలు మనకంటే హెచ్చుగా వాడు అనుభవించాడు.
మనకి వ్యక్తిగతమైన జీవితం ఎక్కువ కానీ కుటుంబరీత్యా మన పాత్ర చాలా తక్కువ. వాడు ఆ విధంగా నిండైన మనిషి. రాజకీయాలంటే అభిలాష మెండు. ఎప్పటికైనా మంత్రి పదవి వచ్చినా రాకపోయినా రాజకీయంగా ఓ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడనే నా నమ్మకం. ఇదంతా ఎందుకు రాస్తున్నాడని నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. మన నలుగురి గురించి కాస్త ముచ్చటించాలని చాలా కుతూహలంగా ఉంది ఇవాళ. మీ అందరికీ దూరంగా ఉన్నాను కదూ. అందుచేత నా గురించిన ముచ్చట్లు ఎక్కువ ఉంటుంది. ఓపిగ్గా విను. ఇక్కడ బృందావనంలో ఓ సౌందర్యాల మధ్య ఆ మనోహర సీమల్లో నేను నా ప్రేయసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఎన్నోసార్లు విహరించాం. ఎంతో కాలం అనంతమైన సౌఖ్యం వ్యవహరించాం. ఒకరినొకరు విడవకుండా పెనవేసుకుని తిరిగాం. నా ప్రేయసి ఎవరో తెలుసా? మాధవి. మాధవ్ అంటే నీకు అర్థం కాదు. అనామ అంటే తెలుస్తుంది. ఆమె అసలు పేరు మాధవి. ఆ రాత్రి నీకు గుర్తుందో లేదో నేనామెను ప్రేమించానని నీకు చెప్పాను. ప్రపంచంలో అంతకంటే నిర్మలమైన సత్యం మరొకటి లేదు. ఇన్ని విచిత్రాలు ఎందుకు జరుగుతాయో మరి నాకు తెలియదు. చంచలమైన నా మనస్సు మాధవిని ఎందుకంత నిలకడగా వరించిందో, ఆమెకెలా దాసోహమందో నేను జీవితకాలంలో తెలుసుకోలేను. అందుచేత ఆమె నన్ను అవమానించినా సహించాను. ఆ ప్రేమ కోసం నీకా విషయం చెప్పిన 24 గంటల్లోనే ఆమెతో లేచి వచ్చాను. ఆ రోజు స్టేషన్లో నీవు హైదరాబాద్ పోయే రైల్లో కూర్చుని ఉండి ఉంటావు. మరో మూల నేను మాధవి మరో రైల్లో ఉన్నాము. భవిష్యత్తును గురించి ఆలోచించకుండా బయలుదేరి వచ్చాను. ఆలోచించేదేముంది? నేనేది చేస్తే అదే భవిష్యత్. అయితే ఓ గమ్మత్తు చెప్పనా? మాధవి నన్ను ప్రేమించలేదు. ఆ విషయం నీకంటే స్పష్టంగా ఎవరికీ తెలీదు. అయినా ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలి వచ్చాను. ఆమెను కాపాడ్డం కోసం. ఆనాడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం. తలనిండా ముసుగేసుకుని కిటికీ దగ్గర కూర్చుంది మాధవి. బయట నుంచి వచ్చే గాలికి కొన్ని ముంగురులు కంటి మీద చెక్కిలి మీద పడుతుంటే తీసుకోకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చుంది. అప్పుడెందుకో అనిపించింది ఈమెను పాడు చేయకూడదని. అయితే ఇంత దూరం ఎందుకు తీసుకువెళ్ళేటట్లు? పుస్తకాల్లో పాత్రలా జీవించాలని నా అభిమతం కాదు. కానీ పుస్తకాల్లో కంటే జీవితంలో మనుషులు ఉదాత్తంగా ప్రవర్తిస్తారు కొన్ని సందర్భాలలో. సాధారణంగా లేచిపోయే వారందరూ మద్రాసు పారిపోతారు. మేము మైసూరు వచ్చాం. నా చేతిలో ఓ 1000 రూపాయల దాకా ఉన్నాయి. ఓ చిన్న ఇల్లు తీసుకున్నాం. మా నాన్నని క్షమాపణలు కోరుతూ ఓ ఉత్తరం రాశాను. ఆ స్త్రీని మర్చిపోయి ఇంటికి వస్తే క్షమిస్తానని రాశాడు. మాధవి నాతో నవ్వుతూ మాట్లాడుతుంది. అందులో వెటకారం కావలసినంత ధ్వనిస్తూ ఉంటుంది. ఆమె వంట చేస్తూ ఉంటుంది. ఇద్దరం కలిసే భోంచేస్తాం. ఎక్కడికెక్కడో తిరుగుతాం. నేను సంతోషం వస్తే ఆమె భుజం మీద కొట్టి మాట్లాడతాను. ఆమె నా జుట్టంతా రేపి పాడు చేస్తుంది. కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ప్రేమించడం లేదు. కానీ నేనేం ప్రవరాక్యుణ్ణి కాదు. ఆమెను పాడు చేయకూడదన్న సంకల్పం ఒక్కటి తప్ప మిగతా నిగ్రహ శక్తులేవీ నాకు లేవు. ఒక్కోసారి ఆ సౌందర్యాన్ని యవ్వనాన్ని చూసి చలించిపోయేవాణ్ణి. అక్కడ ఉండలేక రాత్రిళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ప్రొద్దున్న కొంపకి చేరుతుండేవాణ్ణి. నా ధోరణి మాధవికి నచ్చలా. తానిక్కడికి అన్నీ విడిచి వచ్చింది. ఎలానూ కాలు జారింది. తన స్థానం ఎలానూ దిగజారింది. ఈ సగం సగం జీవితం గడిపి అస్పష్టమైన అశాంతిలో కాపురముండడం ఆమెకు ఇష్టం లేదు. మీరిలా ఎందుకు చేస్తున్నారు అని అడిగింది ఒకసారి. ఎలాగో చెప్పు అన్నాను. అదే ఈ ఎడం ఎడంగా ఉండడం. నీకర్థం కాదు అని ముఖం పక్కకు తిప్పుకున్నాను. నాకర్థమవుతుంది. మీరు నా నుంచి ఏమీ ఆశించకుండా కేవలం జాలితోనే ఇక్కడకు తీసుకొచ్చారంటే ఈ దయాభిక్ష నాకొద్దు. నేనేం పతివ్రతను కాను. ఆ సగం సగం పాతివ్రత్యం మీద నాకు వ్యామోహమూ లేదు. ఏ క్షణంలో అయితే మీ సహాయం అర్థించి మేం పంతన చేరానో అప్పుడే అంతా నిర్ధారణ చేసుకున్నాను. ఆనాడే మీకు నేను అంకితమైపోయాను. మీ దాన్ని. సందేహమెందుకు? ఎలాంటి సమయంలోనైనా చిరునవ్వు నవ్వగల మనస్థైర్యం కలవాణ్ణి. ఆ నిమిషంలో నిరుత్తరుడైపోయాను. మాధవి అక్కడ్నుంచి పెరట్లోకి వెళ్ళి ఆ నీలాకాశం కేసి చూస్తూ నిల్చుంది. నేను వెళ్ళి వెనగ్గా నిల్చుని ఆమె భుజం మీద నా తల ఆనించాను. మాధవి ఏడుస్తోంది. నిన్ను కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు మాధవి. నా హృదయానికి ఇది వరకు స్త్రీ స్పర్శ గిలిగింతలే కలిగించేది.
ఇప్పుడు ఉదాత్తతను కూడా ఇస్తోంది అన్నాను. ఆమె నా చేతిని పట్టుకుని తన హృదయం మీదకు లాక్కుంటూ మీరింత గొప్పవారని తెలియదు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. నన్ను క్షమించండి. మీ జీవితం నాశనం చేశాను అంటూ నా వైపు తిరిగి నా హృదయంలో తలదాచుకుంది. ఆమె కన్నీళ్లతో నా చొక్కా తడిసిపోయింది. మాధవి అన్నాను ఆమె ముఖం పైకెత్తి. ఆమె నా కళ్ళలోకి చూస్తూ నేను మీ దాన్ని అని గొణిగింది. నేనామె పెదాలు నా పెదాలతో తాకి నువ్వు నాదానివే మాధవి అన్నాను. ఆ అస్తమిస్తోన్న సూర్యుడి సాక్షిగా ఆమె ఆ సంధ్యవేళ నాకాత్మార్పణం చేసుకుంది. కానీ దేని విలువైనా జీవిత పర్యంతం ఉంటుందా? ఇది నా అనుమానం. నా మంచితనం భరించలేక మాధవి నన్ను ఆరాధిస్తోంది, లొంగిపోయింది. కానీ ఇది మలిన తుషాలనం కాదని, స్ఫటికం లాంటి ప్రశాంతత అని ఆమె మనసు నిరంతరం విశ్వసిస్తుందా? తన చర్య మీద తనకు ఏవగింపు కలగకుండా ఆమె జీవితాంతం నిలుస్తుందా? ఆమె అలా నిలవాలంటే నేను చాలా గొప్పవాణ్ణి అయి ఉండాలి. కానీ నాలో అంత గొప్పతనం లేదు. మొత్తానికి రోజులు తియ్యగా ముద్దగా గడుస్తున్నాయి. ఇది నా కొత్త రకం విజయం. ఇవి నేను మర్చిపోలేని మధుర మనోహర సత్యాలు. చేతిలోని డబ్బు అయిపోయింది. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. బహుశా దొరకవచ్చు. నిన్ను, మీ అందరినీ ఎప్పటికీ కలుసుకుంటానో తెలియదు. ఇవి మన యథార్థ జీవితాలు, మధుర యాతనలు, నిరంతర తపనలు. మొత్తానికి నా తల్లిదండ్రులకు నేను కష్టం కలిగిస్తున్నాను. అది తప్పే. ఏం చెయ్యను? నేనేం చెయ్యను శివ. నీ అంత సున్నిత హృదయం కాదు నాది. నీకు పరీక్షల రోజులు. బాగా చదువు. నువ్వు డాక్టర్వి అవుతుండడం ఓ గొప్ప అదృష్టం. నువ్వు మా అందరకు ఓ వెలుగురేఖ కాగలవు. అబ్బా, ప్రేమ ఎంత క్లిష్టంరా. ఉంటా, నీ కృష్ణ. లేఖ పూర్తయింది. విధిరేపిన సుడిగాలికి కృష్ణ అనామ ఎలా కొట్టుకుపోయారు? శివనాథరావు నేత్రాలు తడయ్యాయి. ఎంతటి విపరీతాలు ఎంతలో! వీళ్లతో పాటు అతని స్మృతిపథంలో సరోజిని మెదిలింది. ఎందుకేడుస్తున్నారయ్యా? ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు. తాయారు. లేదు, ఏడవట్లేదు అంటూనే కళ్ళు తుడుచుకున్నాడు. ఎవరన్నా గుర్తుకు వస్తిరా అయ్యా? తాయారు అక్కడే నిలబడి జాలిగా అడిగింది. అవును అన్నాడు. ఎవరయ్యా? నన్ను ప్రేమించేవాళ్ళు. తాయారు కొంచెం తటపటాయించింది. సిగ్గుతో మీకు పెళ్ళయిందయ్యా అని అడిగింది. అతను లజ్జితుడై లేదు అన్నాడు. తాయారు తలవంచుకొని పనిచేసుకుంటూ మధ్య మధ్య అతన్ని కనిపెడుతూ ఉంది. నేను బయటకు వెళ్తున్నాను, తలుపులేసుకో అంది అనురాధ చెప్పులు తొడుక్కుంటూ. సుజాత సోఫాలో పడుకుని పుస్తకం చదువుకుంటోంది. పుస్తకంలోంచి ముఖం ఎత్తి ఎక్కడికి అని అడిగింది. ప్రియుడి దగ్గరికి అంది నవ్వుతూ అనురాధ. నీ ప్రియుణ్ణి నాకు చూడాలని ఉంది, చూపించవు అంది సుజాత ఉత్సాహంగా. నీ ప్రియుణ్ణి నువ్వు చూపించావు గనుకనా? ఛత్, అలాంటి వారెవరూ లేరు నాకు. నేను నిప్పులాంటిదాన్ని తెలుసా అని సుజాత నవ్వు వచ్చి నవ్వింది. అనురాధ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. తరువాత సుజాతకు పేజీలింక ముందుకు సాగలేదు. అలా పుస్తకం హృదయం మీద పెట్టుకుని ఏ దాని వంకో చూస్తూనో ఏదో ఆలోచిస్తూనో నిద్రలో పడిపోయింది. మధ్యాహ్నం 3 దాటుతుందప్పుడు. ఫిబ్రవరి ప్రవేశించడం వల్ల ఎండ బాగానే కాస్తోంది బయట. తలుపు గడియ కూడా వెయ్యలేదు సుజాత. గాఢంగా నిద్రపోతోంది. ఓ పావుగంట గడిచాక బయట కారాగింది. అందులోంచి సూటు బూటులో చంద్రం దిగి తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. సుజాతకు మెలకువ రాలేదు. అతనామె పరుండి ఉన్న సోఫా దగ్గరకు చప్పుడు చేయకుండా వెళ్ళి నిలిచాడు. ఆమె ముఖాన స్వేదబిందువులు తేలిగ్గా అలుముకొని మెల్లగా పక్కకు జారుతున్నాయి. చంద్రం సుజాతను చూసి చాలా రోజులైంది. అసలు పని లేకపోయినా తండ్రితో ఏదో వంక చెప్పి ఒక్కడే కారు వేసుకుని వచ్చాడు బెజవాడ నుంచి. లాలనగా సుజాత అన్నాడు. ఆమెకు మెలకువ రాలేదు. ముందుకు ఆమె ముఖం మీదకు వంగి పూ అని ఊదాడు. ఆమెకు ఎవరో చెక్కిలికింత పెట్టినట్లయి నిద్రలో పెదాలు విప్పారాయి. తరువాత కళ్ళు తెరిచింది. ఎదురుగా ఈ సుందర యువకుడు. కలవరపాటుతో పమిట సర్దుకుంటూ లేచి నిల్చునేటంతలో అతను పులికితుడై ఆమెను హఠాత్తుగా కౌగిలించుకుని హృదయానికి హత్తుకున్నాడు. సుజాత నివ్వెరపోయి ముఖం ఎత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుకు చకితుడై అతడామెను వదిలివేసేటంతలో ఆమె కఠిన స్వరం ఇలా వినిపించింది. నేను వేసేననుకున్నారా?
చంద్రం బెదిరి దూరంగా జరిగి తల వంచుకుని నిలబడ్డాడు. అతని ముఖం నల్లబడిపోయింది. తిరిగి తల ఎత్తేసరికి అతని పెదవులు వణుకుతున్నాయి. నన్ను క్షమించు అన్నాడు కంపిత స్వరంతో. చకచకా బయటకు వెళ్ళిపోయాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం, వాయువేగంతో వెళ్ళిపోయిన చప్పుడు వినిపించాయి. సుజాత నిలబడిపోయింది విహ్వల దృష్టితో. సుజాత కిందకు పడిపోయింది. ఆ పడిపోవటం సబబా కాదా అని నన్నడక్కండి. అది మానవ నైజం. ఆమె ఏమీ అగాధంలోకి పడిపోలేదని చెప్పగలను. ఈ మధ్యాహ్నం పనిమాలా వచ్చి నిర్లక్ష్యపరుడైన ఆ యువకుడు ఆమె గుండెల్లో దావాగ్ని రేపిపోయాడు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. తన పట్ల ఇంత సాహసం ఇది వరకెవరూ చేయలేదు. ఆమె కోపం అతని మీద కాదు, తన మీదే కోపం వస్తోంది. తాను ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏ నడిసంద్రంలో కొట్టుకుపోతోంది? అతనితో ఓ అసహ్యకరమైన మాట అంది. ఆ మాట అతని గుండెల్లో గుణపంలా గుచ్చుకొని ఉంటుంది. అతను మళ్ళీ తన ముఖం చూడడు. ఓనిగి కాదు. ఈ ఆలోచన ఆమెకు ఊరట కలిగించటం లేదు. తనకేదో కావాలి. అదింకా అస్పష్ట రూపంలో ఉంది. తను ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షి. మునుపటిలా ఎగరలేదు. తన చుట్టూ ఇప్పుడు సమస్యలు అలుముకున్నాయి. ఎట్లా వచ్చి ఈ అవస్థ? ఒక్క చంద్రం కౌగిలేనా? చిచి కాదు. తనలో నిద్రాణమై ఉన్న కొన్ని శక్తుల్ని అతను వచ్చి మేల్కొలిపాడు. తన తత్వం తనకు తెలియచేశాడు. అతను తన దగ్గరకు రాడన్న ఆలోచన బాధ కలిగిస్తోంది. అతను కావాలా తనకు? ఏం చేసుకుంటుంది? తను బొమ్మలాంటిది కాదు. ఇప్పుడు ఈ భూమి మీద ఆ నిమిషాలు గతించిపోయాయి. ఆ సుజాత వేరు. వేరంటే ఆమె నటి. జీవితంలో కూడా నటించింది. ఈమె చతురురాలు కాదు. నిజ జీవితంలో నటించలేదు. వసేవ్ సుజా, నువ్వెక్కడికి పోతున్నావు? పాప పంకిలంలోకా? కాదు కాదు, అమర ప్రేమలోకి. అసలు జీవితంలో ప్రేమ ఉందా? జీవితమంటేనే ప్రేమ. ప్రేమలేని జీవితం ప్రకాశించటానికి అవకాశం లేదా? ప్రేమ లేనిదే జీవితమే లేదే. ప్రకాశించడం దాకా ఎక్కడా? మరి ఇది వరకు గడిపిందో? అది జీవితంలో ఒక అధ్యాయం, ఒక దశ. అలాంటివి అనేక రకాలుగా వస్తాయి. ఒకరు చచ్చిపోయేలోగా. ఆమె అద్దం ముందుకు పోయి నిల్చుంది. తను అందంగా ఉంది. అవును, చాలా. ఈ అందమంతా ఎవరికోసం ప్రోవు చేసింది? ఇదంతా వృధా అయితే ఏమవుతుంది? తను నిజంగా దిగజారిపోతుందా? ఒకవేళ ఇప్పుడే అసలు పైకి పోతున్నదా? ఒకవేళ స్వార్థానికి ఇవన్నీ మారుపేరేమో. పోనీ మునుపటిది త్యాగమనుకుంటే దానివల్ల లాభం ఎవరికి? జానకిరాంకి. జానకిరాంకి అంతేనా? ఒక్క అతనికే. తను అలాగే జీవిస్తే 40 ఏళ్ల వస్తాయనుకో. అంటే ముసలి రూపు పడిపోతుందనుకో. అప్పుడు తనకు లోపించిన జీవితం కోసం, దక్కని దేనికోసమో మనసు పడే తహతహను, అప్పుడు పడే ఉక్రోషాన్ని భరించగలదా? నరకం అంటే అప్పుడే. అసలు బ్రతుక్కెందుకిన్ని నిబంధనలు, కట్టుబాట్లు? కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు. ఆ గిరి ఎక్కడా? అది వ్యక్తిగతమైన నిర్ణయం. ఆమె అలానే అద్దంలోకి చూస్తూ నిల్చుంది. రాను రాను ఆమె రూపం ఆమెకే మోహం కలిగించసాగింది. ఆమె హృదయంలో కోయిల కూసింది. ఆమె పులకితురాలైంది. ఈ సౌందర్యం, ఈ బంగారం పో. ఆమె చేతుల్లో ముఖాన్ని దాచుకుని ముసిముసిగా నవ్వుకుంది. ఆమెకు కర్తవ్యం బోధపడింది. 5 అయ్యేసరికి సుజాత స్నానం చేసి అలంకారం చేసుకుని భువనమోహనంగా తయారైంది. మరోసారి అద్దంలో చూసుకుని తన రూపానికి తానే ముగ్ధురాలైంది. వేనిటి బ్యాగ్ తీసుకుని వీధిలోకి కాలు పెడుతుంటే అనురాధ ఎదురుగా వచ్చింది. ఎక్కడికే? అంది. ప్రియుడి దగ్గరకు అంది నవ్వుతూ. ఎవరే ఆ భాగ్యశాలి? పర్వాలేదు, నాకు చెప్పవు? ఇతరుల విషయంలో నీకింత కుతూహలం దేనికి? అమ్మ దొంగ. అయితే నిజంగానే ఏదో ఉంది. రాత్రికి రా, నీ పని పడతాను అని సున్నితంగా ఆమె చెంప మీద కొట్టి లోపలకు వెళ్ళిపోయింది అనురాధ. చంద్రం ఏ హోటల్లో బస చేస్తాడో సుజాతకు తెలుసు. ఆటో రిక్షా చేసుకుని రాయపేటలో ఉన్న అజంతా హోటల్కు వెళ్ళింది. హోటల్లో కూర్చుని ఉన్న వాళ్ళంతా ఈ అపురూప లావణ్యవతి వైపు తదేకంగా చూడసాగారు. కౌంటర్ దగ్గర అతను ఉంటున్న రూమ్ నంబర్ కనుక్కుని మెట్లెక్కి పైకి పోతుంటే ఆమె గుండె గబగబా కొట్టుకోసాగింది. ఏం మాట్లాడుతుంది తను అతనితో? లెక్క చెయ్యను అనుకుంది. గది యువతల నిలబడి ఊపిరి బిగబట్టి తలుపు కొట్టింది. ఓ నిమిషం నిశ్శబ్దం. చంద్రం తలుపు తెరిచాడు. నువ్వా
అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకొచ్చావు అంది అదే కంఠం. సుజాతకు ఏడుపొచ్చింది. ప్రయత్నం మీద ఆపుకుంటూ లోపలకు ఓ అడుగు వేసి తలుపులు మూసింది. నన్నింకా క్షమించలేదా సుజాత? అతని గొంతు ఏదో లోకం నుంచి వస్తున్నట్లుగా వినిపిస్తోంది. సుజాత హఠాత్తుగా అతని వక్షస్థలంపై వాలిపోయి, మీరు నాకు ఎందుకు కనిపించారు? అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఊరు దాటి కారు నునుపైన రోడ్డు మీద వాయువేగంతో సాగిపోతోంది. సుజాత గాలికి ఎగురుతున్న ముంగురుల్ని ఒక చేత్తో వెనక్కు తీసుకుంటూ అతని పక్కన కూర్చుంది. నేనింత అదృష్టవంతుణ్ణి ఎలా అయ్యాను? అన్నాడు చంద్రం. సుజాత మెరుస్తున్న కళ్ళతో అతని వైపోసారి చూసి, అదృష్టం నాది. కరుడు కట్టిన నా గుండెలో సుధారసం ఒలికించారు. మీ రుణం ఎట్లా తీర్చుకోను? అంది. మా నాన్నకి అప్పులవాడని పెద్ద పేరుంది. నన్ను అలా తయారు చెయ్యకు. ఆ రుణమేదో త్వరగా తీర్చుకుంటే పోలా? అన్నాడు చంద్రం. సుజాత కిలకిలా నవ్వింది. ప్రతి ఆడదాని ముందు ప్రతి మగవాడు ఇలానే మాట్లాడుతాడు కదూ? ఏమో, నాకెట్లా తెలుస్తుంది? నాకు నువ్వే ప్రథమ పరిచయం. మీ మాటలు మోసం కాదని నాకెట్లా నమ్మకం? నీ చెయ్యి ఇలా ఇవ్వు, ఒట్టు వేస్తాను. సుజాత నవ్వుతూ తన కుడి చెయ్యి ముందుకు సాచింది. చంద్రం ఎడమ చేత్తో స్టీరింగ్ పట్టుకుని కుడి చేతిని ఆమె మృదుహస్తంలో ఉంచి సున్నితంగా ఆమె వేళ్లను పట్టుకున్నాడు. వదలండి, లేకపోతే ఎకాఎకి ఇద్దరం స్వర్గానికి ప్రయాణం కడతాం. సుజాతతో స్వర్గానికి అంతకంటే కావాల్సిందేముంది? అబ్బా, ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది సుమండి. అన్నట్లు మరిచాను, నువ్వు వేసేవి కాదుగా అంటూ అతను ఆమె చెయ్యి వదిలేశాడు. ఛీ, ఎంత దుర్మార్గులు మీరు! ఆ మాటను జీవితాంతం మర్చిపోరా? అని ఆమె కొంచెం అటు పక్కకు జరిగి ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుంది. కోపం వచ్చిందా? ఊచి ఒక చంపకాయ కొట్టు నన్ను, ఇంకెప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడకుండా. ఆమె ఇటు తిరిగి సున్నితంగా అతని చెంప మీద కొట్టింది. నాకంటే వచ్చు అని సన్నగా నవ్వింది. ఓ గంట గడిచాక కనుచీకటి సమయంలో తిరిగి వస్తుండగా సుజాత వేదన ప్రస్ఫుటమవుతున్న కంఠంతో అంది. మనకిద్దరికీ మధ్య ఓ పెద్ద అడ్డుగోడ ఉంది తెలుసా? తెలుసు. ఏమిటది? జానకిరాం. అతని ఎలా వదిలించుకోవాలో కూడా నాకు తెలుసు. అసలు ఆనాడే చంద్రాన్ని తను మొదట చూసిన నాటి రాత్రి జరిగిన సంఘటన ఆమెకు దుఃఖం కలిగించింది. మీరేమీ దుడుకుతనం చేయకండి సుమి. అతను నా మాట కాదనడు. అతన్ని నేను ఒప్పించగలను అంది సుజాత. కానీ అతనితో తల ఎత్తి మాట్లాడగలిగే ధైర్యం నీకు ఉందా? ఎందుకు లేదు? నేను మునుపటి సుజాతను కాను. గుడ్. అక్కా, నేను మారిపోయాను అంది సుజాత. ఆ రాత్రి ఇద్దరూ మంచాల మీద పడుకున్నాక బెడ్ లైట్ కాంతిలో ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అవును, పెద్దదానివైపోయావు అంది అనురాధ ఓ నిమిషం నిదానంగా చూశాక దుప్పటి మీదకు లాక్కుంటూ. ఓ, అది కాదే. నేను నేను అనురాధకు నిద్ర వస్తోంది. అందుకని బద్ధకంగా, అవును, నీ కీర్తి ప్రతిష్టలు చాలా ఇనుమడించాయి అంది. సుజాత విసుగ్గా, అబ్బా, నీకెప్పుడూ వాటి గొడవేనే. నాకింకేం అక్కర్లేదనుకున్నావా అంది. ఈసారి అక్క బద్ధకాన్ని వదుల్చుకొని చెల్లెలి ముఖంలోకి తేరిపార చూసింది. అయినా ఏమీ గ్రహించలేక, ఓహో, నీ ప్రియుడి గురించా అంది పరిహాసంగా. అని సుజాత సిగ్గుపడి, నేను ప్రేమించాను అంది గర్వంగా. అనురాధ కంగారు పడింది. ఈ పిల్ల ఒట్టి అమాయకురాలని ఆమెకు తెలుసు. ఏం పనిచేశావు చెల్లి అంది. సుజాత ఉలికిపడి, అంత కాని పనా అంది. అనురాధ మృదుస్వరంతో, అలా అని కాదు. ఈ వ్యవహారాల్లో నువ్వు దిగడం నాకు భయాన్ని కలిగిస్తుంది. ఈ జీవితంలోని ఎగుడు దిగుళ్ళు నీకు తెలీదు. అసలు మంచివాళ్ళు, మనని అర్థం చేసుకునేవారెవరూ లేరు భూమి మీద. అది గ్రహించక నరకమంటే అప్పుడు. అక్క ఇంత దారుణంగా మాట్లాడడం ఆమె ఇదివరకెప్పుడూ ఆలకించలా. అలా జరిగిపోయింది మరి అంది కొంచెం కోపంగా. అనురాధ లేచి కూర్చుని చెల్లెలి మంచం మీదకు వెళ్ళి ప్రేమగా చెక్కిలి నొక్కుతూ, ఎవరు నీ మనోనాథుడు అంది. సుజాత ఆమె చెయ్యి తన చల్లని చేత్తో గట్టిగా పట్టుకుని వణుకుతున్న పెదాలతో, అతడే చంద్రం. మరి ప్రభాకరం అని ప్రశ్నించింది అనురాధ ఆశ్చర్యంగా. సుజాత చకితురాలై, ఏం చెయ్యను? అడిగిన వాళ్ళందరికీ నా హృదయం కొంచెం కొంచెం పంచిపెట్టడానికి నాలోనూ రక్తమాంసాలున్నాయి అక్కా అంది. పాపం, అతను నీ కోసం తపస్సు చేశాడు అంది అనురాధ జాలిగా. సుజాత ఏమీ మాట్లాడలేదు.
అక్కయ్య చెయ్యి అలానే నొక్కి పట్టుకుని నిట్టూరుస్తూ పడుకుంది. అంత కొంతసేపటికి అనురాధ సున్నితంగా విడిపించుకుని వెళ్ళి తన పక్క మీద పడుకుంది. రోడ్డు మీద కారొకటి చప్పుడు చేస్తూ పోయింది. ఇద్దరూ మెదలకుండా కళ్ళు తెరుచుకుని పడుకుని ఆలోచిస్తున్నారు. ఇదొక నూతన జంజాటమా? నేను ప్రభాకరాన్ని అన్యాయం చేశానా? అనుకుంది సుజాత. ఎవరీ చంద్రం? చెల్లెల జీవితాన్ని ఇంత సులభంగా ఎలా ఆక్రమించగలిగాడు? అనుకున్నది అనురాధ. ఒకప్పుడు ప్రభాకరం అంటే అదొక రకం ఆకర్షణ ఉండేది. ఏమిటో అది. ఒకవేళ నేను చంచలురాల్ని ఏమిటి? అయితే అవని. సుఖం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోతాను. ప్రభాకరం అంటే నాకు ఏవగింపు లేదు. చంద్రాన్ని చూడకుండా ఉంటే ఏం జరిగేదో చూసేశాను మరి. అతని ప్రభావంలో మునిగిపోయాను. పాపం ప్రభాకరం అని జాలిపడింది సుజాత. నేనెవర్నీ ప్రేమించలేదు, ప్రేమించలేకపోయాను. సుజాత ఆ సుడిగుండంలోకి పోతోంది. అదే మంచిదేమో. ఆమె హృదయవీణ మధురంగా మ్రోగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.